హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. ఆగస్టు 7, 2024 నాటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. మరి ఆగస్టు 7, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్ చూద్దామండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా తెలుగు తేజం తెలుగు వ్యక్తి అయినటువంటి చెల్లా శ్రీనివాసులు శెట్టిని నియమించే విషయంలో కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ అంగీకారం తెలపడం జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూట్యూబ్ అకాడమీని ఏర్పాటు చేసే విషయంలో మరి యూట్యూబ్ అండ్ గూగుల్ సంస్థలు ఒక అంగీకారానికి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారితో జరిగినటువంటి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జరిగిన సమావేశంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మొహమ్మద్ యూనస్ని నియమించడం జరిగింది. ఆ దేశ అధ్యక్షుడైనటువంటి షెహబుద్దీన్ చుప్పు. చీరాలలో నేడు చేనేత దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఆగస్టు 7, 2024 జాతీయ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీరాలను నిర్వహిస్తున్నారు. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హాజరు కాబోతున్నారు. కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫిజీని ఈ యొక్క అవార్డుని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందించడం జరిగింది. ఆ నేపథ్యం చూద్దామండి. సైనికుల కోసం వినూత్న బూట్లను డిజైన్ చేసినటువంటి ఐఐటి ఇండోర్ పరిశోధకులు ఒక వినూత్నమైనటువంటి ఒక ఇన్నోవేటెడ్ ఉన్నటువంటి బూట్లను ఆ విధంగా షూస్ని తయారు చేయడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. మరి స్వచ్ఛ బయో అనే సంస్థ చేత తెలంగాణలో 1000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నారు. ఇథనాల్ ఉత్పత్తికి అనమాట, జీవ ఇంధన ఉత్పత్తికి. ఆ నేపథ్యం అండి. ఇది మొత్తం కూడా ఆగస్టు 7, 2024 వివిధ దినపత్రికలు వచ్చినటువంటి అంశాలండి. ఓకేనా, ఒక కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్గా అందించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా చెల్లా శ్రీనివాసులు శెట్టిని నియమించడం జరిగింది. మరి కేంద్ర మంత్రివర్గ నియామకాల సంఘం అని చెప్పేసి అంటాం. కేంద్ర మంత్రివర్గ నియామకాల సంఘం అంటే ఇక్కడ అపాయింట్మెంట్ కమిటీ అంది క్యాబినెట్ అని చెప్పేసి అంటాం. మరి కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. అయితే ఎందుకోసం ఈ నియామక అవసరం వచ్చిందంటే ప్రస్తుత చైర్మన్ అయినటువంటి దినేష్ కుమార్ కారా ఆగస్టు 28, 2024 పదవి విరమణ చేయబోతున్నారు అనమాట. మరి ఆ రోజు పదవి విరమణ చేసిన రోజునే మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా మరి చెల్లా శ్రీనివాసులు శెట్టి నియమితులు కాబోతున్నారు. మరి చెల్లా శ్రీనివాసులు శెట్టి మరి తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఒక పోతలపాడు గ్రామానికి చెందినవారు. మరి ఒక చెల్లా శ్రీనివాసులు శెట్టి వీరు 1988లో ఒక పీఓగా అంటే ప్రొబేషనరీ ఆఫీసర్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేరడం జరిగింది. అంచెలంచెలుగా ఒక వివిధ హోదాలకు వెళ్తూ ఫైనల్గా అత్యున్నతమైనటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మరి అత్యున్నతమైనటువంటి చైర్మన్ పదవిని చైర్మన్ డిజిగ్నేషన్కి రావడం జరిగింది అనమాట. ఈ నేపథ్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. జోగులాంబ గద్వాల అనేది ప్రాంతం మనకి తెలంగాణలో 33 జిల్లాల్లో ఒక ప్రాంతం. ఒకప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందింది. అయితే మరి ఇక్కడ జోగులాంబ గద్వాల అనేది మనకి ఇక్కడ 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అనేది అందులో ఉన్నటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అక్కడ జోగులాంబ అంటే 18వ శక్తిపీఠం అనమాట, అంటే 18 శక్తిపీఠం అనమాట. అది అలంపూర్లో ఉంటారు అనమాట. సంబంధించినటువంటి ఆలయం జోగులాంబ ఆలయం. ఆ నేపథ్యం. ఇక నెక్స్ట్ వచ్చేసి అబౌట్ దిస్ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పాత పేరు వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ ఇంపీరియల్ బ్యాంక్ అని చెప్పేసి అంటాం. ఏదండి ఇంపీరియల్ బ్యాంక్ అని చెప్పేసి అంటామండి, ఇంపీరియల్ బ్యాంక్. ఓకేనండి. మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే ముంబైలో ఉందండి, ముంబైలో ఉంది. మరి ఇంపీరియల్ బ్యాంక్ పేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఎప్పుడు మారిందంటే జూలై 1, 1955 మారడం జరిగిందనమాట. మరి అందుకే జూలై 1 మనకు ఇంపార్టెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటాం. మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చైర్పర్సన్గా పనిచేసినటువంటి తొలి మహిళగా గుర్తించబడ్డవారు అరుంధతి భట్టాచార్య మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చైర్పర్సన్గా నియమితులైనటువంటి తొలి మహిళగా ఉన్నారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి జూలై 1 అండి. మరి జూలై 1 అంటే ఒక ఇంపార్టెన్స్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్బీఐ వ్యవస్థాపక దినోత్సవం వచ్చేసి మనకి జూలై 1 అనమాట. అంతేకాకుండా జిఎస్టీ దినోత్సవం, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ దినోత్సవం కూడా మనం జూలై 1 నిర్వహించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని కూడా మనం ఎప్పుడు నిర్వహించుకుంటున్నామంటే జూలై 1 నిర్వహించుకోవడం జరుగుతుంది, వైద్యుల దినోత్సవం. మరొక విషయం ఏంటంటే జూలై 1 ఇంకొకటి మనకు జూలై 1 ఓకేనా 2024 మన దేశంలో మనకి భారతీయ న్యాయ సంహిత నూతన నేర న్యాయ చట్టాలైనటువంటి మనకి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, తర్వాత
మరి భారతీయ సాక్ష్య దినం ఇవన్నీ కూడా జూలై 1, 2024 నుండి అమలు కావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెన్స్గా ఈ సంబంధించిన విషయం చూసుకోవాలండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూట్యూబ్ ఒక అకాడమీని ఏర్పాటు చేసే విషయంలో మరి ఇక్కడ ఒక సంబంధించినటువంటి ఆన్లైన్ సమావేశం ద్వారా ఒక అంగీకారానికి రావడం జరిగింది. ఒక యూట్యూబ్ సంస్థ, గూగుల్ సంస్థలు. మరి ఎందుకోసం అంటే ఇక్కడ మరి చంద్రబాబు నాయుడు గారితో సమావేశం ఏర్పాటు చేసిన క్రమంలో అనమాట. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇప్పుడు మీడియా సిటీని నిర్మిస్తున్నారండి. అంటే ఈ సోషల్ మీడియా అంటే ఎందుకోసం అంటే 5th ఎస్టేట్ అనేది చాలా పవర్ఫుల్ అయిన నేపథ్యం. ఈ వాట్సాప్, సోషల్ మీడియా అంతా కూడా వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్ ఇవన్నీ కలిస్తే మనం ఏంటంటే 5th ఎస్టేట్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ ఒక 4th ఎస్టేట్ అంటే మనకు పత్రికా రంగం, అంటే 5th ఎస్టేట్ వచ్చేసి మనకి సోషల్ మీడియా అనమాట. అలాంటి క్రమంలో మరి మీడియా సిటీని ఏర్పాటు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలో. అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో యూట్యూబ్ ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేసే విషయంలో గూగుల్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేయడం అయితే జరిగిందనమాట. వెరీ ఇంపార్టెంట్గా ఉందండి. మరి ఈ యొక్క గ్రో విత్ గూగుల్ అంటే గూగుల్ని వాడుకోవడం ద్వారా గూగుల్ని ఆ విధంగా సపోర్ట్ తీసుకోవడం ద్వారా మనం ఎదగొచ్చు వివిధ సంబంధించిన విషయాల్లో అని చెప్పేసి మన యొక్క మార్కెట్ను కూడా ప్రమోట్ చేసుకోవడానికి ఉంటుందనే ప్రధానమైన ఉద్దేశంతో అలాంటి గ్రో విత్ గూగుల్ వంటి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తారనమాట. ఎవరైతే ఔత్సాహికులు ఉంటారు, గూగుల్ ద్వారా ప్రమోషన్ కావాలనుకుంటున్నారు, తమ ప్రాజెక్ట్స్ని ఎలా ప్రమోషన్ కావాలి గూగుల్లో, అలాంటి విషయాల్లో గూగుల్ సంస్థ కొన్ని సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అందజేస్తుంది. అలాంటి ఒక గ్రో విత్ గూగుల్ వంటి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ను కూడా ఇప్పుడు ఈ మీడియా సిటీలో ఏర్పాటు చేసే విషయంలో గూగుల్ సంస్థ ముందుకు రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి యూట్యూబ్ CEO అంటే చంద్రబాబు నాయుడు గారితో సమావేశమైనటువంటి వాళ్ళు ఎవరంటే ఆన్లైన్లో యూట్యూబ్ CEO అయినటువంటి నీల్ మోహన్ హాజరు కావడం జరిగింది. గూగుల్ సంస్థకి ఆసియా పసిఫిక్ విభాగమైనటువంటి సంజయ్ గుప్తా కూడా హాజరు కావడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ అండి. మరి గూగుల్ అనే సంస్థ 1998లో ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ గూగుల్ సంస్థ. మరి కాలిఫోర్నియా కేంద్రంగా ఏర్పాటు చేయబడింది గూగుల్ సంస్థ. మరి ఇలాంటి గూగుల్ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులైన వారు వచ్చేసి సుందర్ పిచాయ్ అండి. మరి సుందర్ పిచాయ్ అనేవారు గూగుల్ సంస్థకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులు ప్రజెంట్ పనిచేస్తున్నారు. మన భారతీయుడు అన్నమాట వారు. ఓకేనా. ఈ నేపథ్యం అండి. మరి కింది ఏ రాష్ట్రంలో యూట్యూబ్ అకాడమీని ఏర్పాటు చేయబోతున్నారని ఒక జాతీయ స్థాయి క్వశ్చన్ కూడా దీనిపైన మనం నేషనల్ అఫైర్లో కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి. లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా సిటీని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పేసి అంటే అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది AICTCని AI హబ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ అని చెప్పేసి అంటాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారని చెప్పేసి అంటే అమరావతిలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఒక సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నారు. విశాఖలో కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ని నియమించుకోవడం జరిగింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ అండి. మహమ్మద్ యూనస్ ఎవరంటే ఒక సామాజికవేత్త, ఒక ఆర్థికవేత్త, మరి ఒక సోషల్ యాక్టివిస్ట్గా, ఒక ఎకనమిస్ట్గా ఉండడం జరిగింది. అంతేకాకుండా వీరు ఒక ఆర్థికవేత్తగా పనిచేస్తున్న క్రమంలోనే మైక్రో ఫైనాన్స్ అంటే ఈ సూక్ష్మ రుణ వ్యవస్థ ద్వారా బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంకులో ఒక విప్లవం తీసుకురావడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో రుణాలు అందించే కార్యక్రమాన్ని. తద్వారా ఈయన చేసిన కృషికి గాను 2006 సంవత్సరంలో మరి మహమ్మద్ యూనస్కి నోబెల్ శాంతి బహుమతి కూడా రావడం జరిగిందండి. మరి అలాంటి మహమ్మద్ యూనస్ని ఇప్పుడు మన రీసెంట్గా బంగ్లాదేశ్లో ఏవైతే రిజర్వేషన్ల పోరాటం ఏదైతే ఉందో బంగ్లాదేశ్లో మరి రిజర్వేషన్ల పోరాటం నడిచింది. మరి బంగ్లాదేశ్లో ఆ రిజర్వేషన్ల పోరాటం ఫలితంగానే కదా ఆ రిజర్వేషన్ల పోరాటంలో భాగంగానే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అయినటువంటి షేక్ హసీనా బంగ్లాదేశ్ ఇప్పుడు మాజీ ప్రధాని అయింది. బంగ్లాదేశ్కి 5 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన నియమితులైన షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసింది. ఆమె మన భారతదేశంలోని హిండన్ విమానాశ్రయంలో దిగేసి ఇప్పుడు మన భారతదేశంలోనే ఒక ప్రవాస జీవితం గడుపుతుంది. మరి బ్రిటన్కి రావాలని చెప్పేసి అక్కడ కోరుకుంది. బట్ బ్రిటన్ మాత్రం ఇంకా అంగీకరించలేదు ఒక ప్రవాస జీవితం ఇవ్వడానికి షేక్ హసీనా గారికి అనమాట. ఇలాంటి నేపథ్యంలోనే బంగ్లాదేశ్ అధ్యక్షుడైనటువంటి షహబుద్దీన్ చుప్ అండి. బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎవరండి? బంగ్లాదేశ్ అధ్యక్షుడైనటువంటి షహబుద్దీన్ చుప్. బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహబుద్దీన్ చుప్
సో బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహబుద్దీన్ చుప్పు. సో మరి ఇక్కడ ఈ యొక్క బంగ్లాదేశ్ పార్లమెంట్ రద్దు చేయడం జరిగింది. సో షహబుద్దీన్ చుప్పు అంటే పార్లమెంట్ సభ్యులు తన పదవి కోల్పోతారు. ఈ క్రమంలో పరిపాలన వ్యవహారాల గురించి తాత్కాలిక ప్రభుత్వాధినేతగా అంటే తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే మహమ్మద్ యూనస్ని నియమించడం జరిగింది. ఇంకా అబౌట్ మహమ్మద్ యూనస్ గురించి చెప్పినట్లయితే వీరు చిట్టగాంగ్ అంటే బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ఆచార్యుడిగా పనిచేస్తున్నారు. 2012 నుండి 2018 సంవత్సరంలో స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గోలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయమైనటువంటి గ్లాస్గో కలోజినియన్ విశ్వవిద్యాలయంలో కూడా ఆచార్యుడిగా పనిచేయడం జరిగింది. సో మహమ్మద్ యూనస్ అండి. ఇంకా బంగ్లాదేశ్ గురించి చెప్పినట్లయితే బంగ్లాదేశ్ యొక్క పాత పేరు వచ్చేసి ఏదంటే తూర్పు పాకిస్తాన్. సో తూర్పు పాకిస్తాన్ అనేది బంగ్లాదేశ్ యొక్క పాత పేరు. బంగ్లాదేశ్ రాజధాని వచ్చేసి ఢాకా అండి. బంగ్లాదేశ్ రాజధాని వచ్చేసి సో ఢాకా అయితే కరెన్సీ ఢాకా. బంగ్లాదేశ్ పార్లమెంట్ పేరు వచ్చేసి ఏంటంటే జాతీయ సంసద్ అండి. బంగ్లాదేశ్ పార్లమెంట్ పేరు వచ్చేసి జాతీయ సంసద్ అండి. బంగ్లాదేశ్ పార్లమెంట్ ఏదైనా జాతీయ సంసద్ అనేది సో బంగ్లాదేశ్ పార్లమెంట్ అనమాట. సో ఈ పాయింట్స్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. నెక్స్ట్ చూద్దాం. చీరాల మరి బాపట్ల జిల్లా చీరాలలో మరి ఈరోజు ఆగస్టు 7, 2024 జాతీయ చేనేత దినోత్సవాన్ని మనం జరుపుకోవడం జరుగుతుందన్నమాట. ఇలాంటి క్రమంలో చీరాలలో నేడు జరగబోయే ఆగస్టు 7, 2024 జరగబోతున్నటువంటి జాతీయ చేనేత దినోత్సవంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొనబోతున్నారు. సో మరి జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారు బాపట్ల జిల్లా చీరాలకు వెళ్ళనున్నారు. మరి అక్కడ వేటపాలెం ప్రాంతంలో కొందరు చేనేత వర్గాలతోని మాట్లాడబోతున్నారనమాట. ఇలాంటి కార్యక్రమం అన్నమాట. మరి ఈ ఆగస్టు 7 ఎందుకు మనం జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నామంటే సో మరి కారణం ఏంటంటే 1905లో స్వదేశీ ఉద్యమం వచ్చిందండి. స్వదేశీ వస్తువులను మనం ప్రోత్సహించే ఉద్దేశంతో మనకు బ్రిటిష్ వారి కాలంలో మనం స్వదేశీ ఉద్యమాన్ని సో బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలో స్వదేశీ ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. ఇలాంటి క్రమంలో 2015 సంవత్సరానికి స్వదేశీ ఉద్యమం ప్రారంభమై 110 సంవత్సరాలు అవుతుంది. ఈ క్రమంలోనే ఆగస్టు 7ని ఏం చేశారంటే మన భారత ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించడం జరిగిందనమాట. జాతీయ చేనేత దినోత్సవం ప్రకటించారు. మరి జాతీయ చేనేత దినోత్సవం అనేది ఈసారి ఆగస్టు 7, 2024 ఈ జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం అంటే ఇది ఎన్నోసారి అంటే 10వసారి మనకు జాతీయ చేనేత దినోత్సవం 10వ జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నమాట. మన భారతదేశంలో కూడా చేనేత రంగాన్ని టెక్స్టైల్ రంగాన్ని ఊతమిచ్చే ఉద్దేశంతో సపోర్ట్ చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాన్ని పిఎం మిత్ర స్కీమ్ అని చెప్పేసి అంటామండి. ఇది పిఎం మిత్ర వెరీ ఇంపార్టెంట్ అండి. పిఎం మిత్ర స్కీమ్ అని చెప్పేసి అంటాం. ఏంటండి మరి పిఎం మిత్ర అంటే పిఎం అంటే ప్రధానమంత్రి, మిత్ర అంటే అబ్రివేషన్ ఉందండి. ఏంటంటే ఇక్కడ మెగా ఇంటిగ్రేటెడ్ మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ సో టెక్స్టైల్ రీజనల్ అప్పరెల్ అని చెప్పేసి అంటామండి. ఇదే అప్పరెల్ అని చెప్పేసి అంటాం. ఇది మనకి ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాలి. టెక్స్టైల్ శాఖ ఇదంతా జౌళి శాఖ ఇదంతా కూడా నిర్ణయం తీసుకుంటున్న క్రమం ఉంది. సో ప్రజెంట్ మన కేంద్ర జౌళి శాఖ మంత్రి వచ్చేసి ఎవరండి? గిరిరాజ్ సింగ్ అండి. ఎవరండి? సో గిరిరాజ్ సింగ్ అనేవారు ప్రజెంట్ కేంద్ర జౌళి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారండి. గిరిరాజ్ సింగ్ అనేవారు మరి కేంద్ర జౌళి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు అనమాట. గజేంద్ర సింగ్ షెకావత్ అయితే మనకి సాంస్కృతిక మరియు ఒక పర్యాటక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. సో ఇదే మరి జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7, 2024 మరో దినోత్సవం కూడా ఉందండి. దాన్ని మనం జాతీయ జావలిన్ దినోత్సవంగా జరుపుకుంటాం. మరి జాతీయ జావలిన్ దినోత్సవం అంటే ఇక్కడ 2021 ఆగస్టు 7 మనకు నీరజ్ చోప్రా మన జావలిన్ త్రో క్రీడాకారుడు స్వర్ణ పథకం సాధించడం జరిగిందనమాట. ఈ క్రమంలోనే జావలిన్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఫిజీ దేశ అత్యున్నతమైన పౌర పురస్కారం అండి, కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫిజీ. సో మనకి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 3 దేశాల పర్యటనకి వెళ్ళడం జరిగిందండి. ఫిజీతో పాటుగా న్యూజిలాండ్తో పాటుగా ఒక తైమూర్ లేస్తే అని చెప్పేసి అంటామనేది తైమూర్ లేస్తే ఈ 3 దేశాలకు వెళ్ళడం జరిగింది. వెళ్తున్నారు. ఇప్పుడు మొదటిగా ఫిజీ దేశానికి వెళ్ళారు. ఫిజీ దేశ పార్లమెంట్ సుబాలో ఫిజీ దేశ పార్లమెంట్లో ప్రసంగించడం జరిగింది మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. అంతేకాకుండా ఆ దేశ అధ్యక్షుడైనటువంటి రతు విలియం మైవలేలి కటోనివేర్
ఒక కటోని వేరి చేత ఒక ప్రదానం చేయబడేటువంటి అవార్డు ఆ దేశ అత్యున్నతమైన పౌర పురస్కారమైన కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫిజీ అవార్డుని పొందడం జరిగిందండి. సో గతంలో కూడా మన భారత ప్రధానమంత్రి కూడా ఇలాంటి అవార్డ్స్ని ఎన్నో పొందడం జరిగింది. అంటే మొత్తం మన భారత రాష్ట్రపతి మన భారత ప్రధాని ఇంతవరకు 15 దేశాల అత్యున్నతమైనటువంటి అవార్డులు పొందడం జరిగింది. మరో 5 అంతర్జాతీయ అవార్డులు పొందడం జరిగింది. మొత్తం కూడా 20 అవార్డులు వచ్చాయి ఒక అంతర్జాతీయ పరంగా ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారికి అనమాట. సో మరి మన భారత రాష్ట్రపతి గారు అయినటువంటి ద్రౌపది ముర్ము గారికి గతంలో సురినామ్ దేశం ఒక అత్యున్నత పురస్కారం ఇవ్వడం జరిగిందండి. సో ఆర్డర్ ఆఫ్ ది ఎల్లో స్టార్ అనే పురస్కారం అండి. ఎల్లో స్టార్ అని చెప్పేసి అంటామండి. ఆర్డర్ ఆఫ్ ది ఎల్లో స్టార్ పురస్కారాన్ని పొందిన వారు ఎవరంటే సురినామ్ దేశం నుండి గతంలో మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫిజీ పురస్కారాన్ని పొందడం జరిగింది. కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫిజీ పురస్కారానికి ఏ దేశం ఇచ్చిందని అడిగాడు. ఎందుకోసం అంటే అందులో ఫిజీ అనే విషయం ఉంటుంది కాబట్టి మనకి ఎవరికి ఇచ్చారని ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుందండి. సో ఇది మనకి కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫిజీ అనే విషయంలో ఉన్నటువంటి సమాచారం అనమాట. అంటే ఇచ్చినటువంటి అవార్డులలో మనకి అవార్డు విషయంలో గుర్తుపెట్టుకోవాలి. ఫిజీ అంటున్నాం. ఫిజీ దేశ రాజధాని సువా అని చెప్పేసి అంటామండి. న్యూజిలాండ్ దేశ రాజధాని వచ్చేసి వెల్లింగ్టన్. ప్రపంచంలోనే మహిళలకి ఓటకు కల్పించిన తొలి దేశం ఏదండి న్యూజిలాండ్ దేశం. మరి ఢిల్లీ కాదండి, ఢిల్లీ అంటే మన భారతదేశ రాజధాని. మరి ఢిల్లీ అనేది తైమూర్ లెస్టే రాజధాని. తైమూర్ లెస్టే న్యూస్లో ఉందండి. ఎలా అంటే ఆసియన్ కూటమిలో అసోసియేషన్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఆసియన్ కూటమిలో 11వ దేశంగా చేరింది తైమూర్ లెస్తే. అంతేకాకుండా WTOలో కూడా ఇప్పుడు సభ్యదేశంగా చేరిందండి. WTOలో కామరూస్ దేశం, తైమూర్ లెస్తే దేశం, కామరూస్ అండ్ తైమూర్ లెస్తే దేశం WTOలో సభ్యదేశంగా చేరడంతో WTOలో సభ్యదేశాల సంఖ్య 160 వరకు చేరడం జరిగిందనమాట. ఆ నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ SNT అని చెప్పేసి అంటే మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా మనం చెప్తామండి. సో మరి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ ఏదో చూద్దామండి. మరి సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ ఏంటంటే ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే సైనికుల కోసం వినూత్నమైనటువంటి ఒక ఇన్నోవేటెడ్ బూట్లను డిజైన్ చేసినటువంటి శాస్త్రవేత్తలు ఈరోజు మన ఐఐటి ఇండోర్ శాస్త్రవేత్తలు, ఐఐటి ఇండోర్ పరిశోధకులు. ఏంటంటే ఐఐటి ఇండోర్ అంటే ఎక్కడ ఉంది ఐఐటి ఇండోర్ అని చెప్పేసి అంటే ఇది ఎక్కడుందంటే ఐఐటి ఇండోర్ మనకి మధ్యప్రదేశ్లో ఉందండి. మధ్యప్రదేశ్లో ఒక ఐఐటి సంస్థనే. మొత్తం మన భారతదేశంలో 23 ఐఐటీలు ఉంటాయి. మొత్తం 23 ఐఐటీలో ఇదొక ఐఐటి అనమాట. ఇది చాలా అనమాట. ఎందుకోసం అంటే సైనికులతో పాటుగా సమాజంలో కూడా చాలామందికి ఉపయోగపడతాయి. ఎలానో చూద్దామండి. సైనికులు నడుస్తున్నప్పుడే అందులో ఉన్నటువంటి ఒక సాంకేతిక ద్వారా అక్కడ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అనమాట. అది దీని యొక్క ప్రత్యేకత. చూశారు దీనికి ఆ యొక్క సాంకేతికతను ఏమంటారంటే ట్రిబో ఎలక్ట్రిక్ నానో జనరేటర్ పరిజ్ఞానం అంటారండి. ట్రిబో ఎలక్ట్రిక్ నానో జనరేటర్ పరిజ్ఞానం. ట్రిబో ఎలక్ట్రిక్ నానో జనరేటర్ పరిజ్ఞానం ద్వారా నడుస్తున్నప్పుడు ఆ బూట్లు వేసుకొని నడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అనమాట. దీని ఫలితంగా ఇది కూడా మనకి అక్కడ కొన్ని పరికరాలు ఆ బూట్లలో ఉన్నటువంటి కొన్ని ఎక్విప్మెంట్స్ ఆ విద్యుత్ వినియోగించుకొని పనిచేస్తాయి. GPS ఉంటుందండి దానికి. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట ఆ బూట్లలో. ఇంకొకటి ఏంటంటే అంతేకాకుండా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సాంకేతికత కూడా ఉంటుందండి. GPS అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఉంటుంది. RFID అంటే సెన్సార్ యొక్క ప్రాధాన్యత ఉంటుంది. సెన్సార్ చూడండి, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి అంటాం. RFID అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి అంటాం అన్నమాట. అది కూడా మనకి ఇందులో సాంకేతికత ఉంటుంది. సైనికులతో పాటుగా మన భారత సైన్యంతో పాటుగా మన ఆర్మ్డ్ ఫోర్సెస్తో పాటుగా ఇది ఎవరికి ఉపయోగపడుతుంటే పాఠశాల విద్యార్థులు ఈ షూ వేసుకురు అనుకోండి, ఎట్లా తప్పిపోయారు అనుకోండి, తప్పిపోతే GPS ఉంటుంది, RFID ఉంటుంది కాబట్టి మనం ఈజీగా కనిపెట్టవచ్చు. ఆల్జిమర్స్తో బాధపడుతున్న వయోవేదికులు, ఆల్జిమర్స్లో మనకి ఏంటంటే మెమొరీ పవర్ చాలా లాస్ అయిపోతుంది. అలాంటప్పుడు వాళ్ళని ఎక్కడ పోతారో వాళ్ళకి తెలియదు. అలాంటప్పుడు ఈ GPS ద్వారా ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవచ్చు. పర్వతారోహకులు పర్వతాన్ని ఎక్కుతున్నప్పుడు ఒక్కోసారి ఏమన్నా
న్యాచురల్గా ఏమైనా డిజాస్టర్స్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుంటారు. కార్మికులు కూడా ఏ కార్మికులు ఎక్కడ ఉన్నారు జీపీఎస్ అనుసంధానం కావడం, క్రీడాకారులకు కూడా సో ఉపయోగపడతాయి అనమాట. ఇది మొత్తం వాళ్ళు ఒక ఏమన్నా ఆటలు ఆడుతున్న క్రమంలో అనమాట. సో ఇదండి మొత్తం కూడా. సో ఇది రియల్ చెప్పాలంటే ఒక ఇన్నోవేటెడ్ ఒక సంబంధించినటువంటి ఒక షూస్గా చెప్పుకోవచ్చు. ఇది ఒక గొప్ప ఒక ఆవిష్కరణగా చెప్పుకోవచ్చు అనమాట. ఈరోజు మన భారతదేశంలో ఐఐటీల పైన ఎన్నో సంబంధించిన ఐఐటీలు ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నటువంటి సందర్భం అనమాట. అందుకే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ యొక్క ఐఐటీల పైన అడుగుతున్నాడండి, ఏదో విధంగా ఐఐటీ పైన అడుగుతూ ఉన్నాడు. ఓకేనా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఐఐటీ ఇండోర్ యొక్క ప్రత్యేకత మరొకటి ఉన్నదండి. ఈ యొక్క ఇండోర్లో మనకి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఐఐటీ అంటే ఇండోర్ యొక్క ప్రత్యేకత పర్టికులర్గా ఐఐటీ ఒక కాకుండా ఇండోర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక మన భారతదేశంలోనే తొలి వాటర్ ప్లస్ సిటీ అండి. మన భారతదేశంలోనే తొలి వాటర్ ప్లస్ అంటే ఇక్కడ అర్థమైందంటే సో మనకి ఏంటంటే ఇక్కడ తాగునీరు స్వచ్ఛమైన నీరు అందడమే కాదు, ప్రతి ఇంటికి పారిశుద్ధ్య నిర్వహణ కూడా బాగుంటుంది అనమాట. శానిటేషన్ ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి. అందుకే దాన్ని సో వాటర్ ప్లస్ సిటీగా అంటాం. భారతదేశంలో మన 2024 18 లోకసభ ఎన్నికల్లో ఎక్కువగా నోటా ఓట్లు, నన్ ఆఫ్ ద ఎబవ్ ఓట్లు కూడా ఎక్కడ పోలైనాయి అంటే అది ఇండోర్లోనే పోలు కావడం జరిగిందండి. అది కూడా మనకి 18 లోకసభ నేపథ్యంలో ఇంపార్టెన్స్గా మనకు ఉంటున్నటువంటి విషయం అనమాట. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ చూద్దామండి. స్వచ్ఛ బయో చేత తెలంగాణలో 1000 కోట్ల పెట్టుబడులు. సో మనకు ప్రజెంట్ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి సో అనుముల రేవంత్ రెడ్డి గారు ప్రజెంట్ ఎక్కడ తన పర్యటన చేస్తున్నారంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అమెరికాలో పర్యటన చేస్తున్నాడు. వీరితో పాటుగా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, సో డి శ్రీధర్ బాబు గారు వీరు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, వీరు పర్యటన చేస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శాంతికుమారి గారు కూడా సో ఈ పర్యటనలో బాగా ఉన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర సంబంధించినటువంటి పరిశ్రమల కార్యదర్శి అయినటువంటి జయేష్ రంజన్ గారు కూడా ఈ కార్యక్రమంలో బాగా అయ్యారు అనమాట. సో ఇక్కడ పెట్టుబడుల్ని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు, ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి. సో మరి కాగ్నిజెంట్ అనే సంస్థ ఒక పెద్ద ఒప్పందం చేసుకుంది. ఈ మధ్య కాలంలోనే మనం చూసాం ఈ రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అతిపెద్ద డాటా సెంటర్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసే విషయంలో. ఇలాంటి క్రమంలో స్వచ్ఛ బయో అనే సంస్థ ఇది ఇథనాల్ని తయారు చేస్తూ ఉంటుంది. ఒక ఇథనాల్ ప్లాంట్ని తెలంగాణ రాష్ట్రంలో ఒక 1000 కోట్ల పెట్టుబడులతో ప్లాంట్స్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం జరిగింది. సో మరి ఈ కార్యక్రమంలో మరి స్వచ్ఛ బయో చైర్పర్సన్ అయినటువంటి ప్రవీణ్ పరిపాటి కూడా ఇందులో ఈ ఒప్పందంలో భాగమయ్యాడు. మరి సెకండ్ జనరేషన్ సెల్యులోసిక్ బయోఫ్యూయల్ ప్లాంట్ అనమాట ఇది. సో మరి ఇథనాల్ ప్లాంట్, మరి ఇథనాల్ అనేది ఈరోజు ఒక జీవ ఇంధనంగా ఉంటుంది. అంతేకాకుండా పెట్రోల్లో కూడా ఇథనాల్ కలుపుతూ ఉన్నారు, అంటే పర్సెంటేజ్ పెంచుతూ ఉన్నారన్నమాట. ఒకప్పుడు 5% ఇథనాల్ కలిపేవారు పెట్రోల్లో జీవ ఇంధనం, 10%, ఇప్పుడు 20% ఇథనాల్ కలుపుతున్న నేపథ్యం ఉందన్నమాట. తద్వారా ఏంటంటే కర్బన ఉద్గారాల స్థాయి తగ్గుతుందని చెప్పేసి ఒక పరిశోధన తేలడం జరిగిందనమాట. వెరీ ఇంపార్టెంట్. తెలంగాణకు వస్తున్నటువంటి తెలంగాణకు వస్తున్నటువంటి పెట్టుబడులపైన అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. సో వీహబ్ హైదరాబాద్లో ఏర్పాటు చేయబట్టేటువంటి ఒక ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ హబ్ కూడా ఈ యొక్క పర్యటనలో భాగంగా సో కొన్ని సంబంధించినటువంటి పెట్టుబడులు అనేది రావడం జరిగిందనమాట. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 1000 కోట్ల పెట్టుబడుల్ని ఇథనాల్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నారు. పెట్టుబడులతో ఏ సంస్థ, అమెరికా దేశానికి చెందిన ఏ సంస్థ ఏర్పాటు చేస్తుంది? స్వచ్ఛ బయో సంస్థ. దాని యొక్క చైర్పర్సన్ ప్రవీణ్ పరిపాటి. సో పేరు చూసినట్లయితే మన భారతీయులాగానే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనకి భారతీయ నేపథ్యం ఉంటుంది. సో వారు పెట్టుబడులు పెడుతున్నారు అనమాట 1000 కోట్లు. ఓకేనా? తద్వారా సో చాలామందికి ఉపాధి రాబోతుంది, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాబోతుంది, ఇలా జరుగుతుంది అనమాట. ఇదండి స్వచ్ఛ బయో చేత తెలంగాణలో 1000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నటువంటి సంస్థ ఏది, ఏ విషయంలో పెట్టుబడులు పెడుతుంది, ఈ నేపథ్యం ఇక్కడ ఇంపార్టెన్స్గా ఉంటుందండి. ఏదైతే ఇథనాల్ ప్లాంట్ని ఏర్పాటు చేసే విషయంలో. ఆ ఇథనాల్ ప్లాంట్కి ఇంకా పేరేందంటే ఇక్కడ ఇంకా సాంకేతిక పరంగా శాస్త్రీయ పరంగా ఏంటంటే దాన్ని సెకండ్ జనరేషన్ సెల్యులోజిక్ బయోఫ్యూయల్ ప్లాంట్ అని చెప్పేసి అంటాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి హమాస్ అధిపతిగా ఇస్మాయిల్ హనియే స్థానంలో యాహా సిన్వర్ని నియమించడం జరిగిందండి. యాహా సిన్వర్ అని గుర్తుపెట్టుకోండి, ఇది యాహా సిన్వర్. వెరీ అంటే మనకు ఓసారి అట్లా అడుగుతున్నాడండి. ఒక సంబంధించినటువంటి క్రమంలో ఉగ్రవాద సంస్థల అధిపతులపైన అడుగుతున్న నేపథ్యం ఉంటుంది. సో ఇది మనకి ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నటువంటి ఒక సంస్థగా చెప్పొచ్చు హమాస్ సంస్థ. అందుకోసం దీన్ని పొలిటికల్ బ్యూరో అని చెప్పేసి అంటున్నాం చూడండి. అలాంటి నేపథ్యం ఏంటంటే హమాస్ సంస్థ అంటే ఇది హమాస్ సంస్థ అనేది ఏంటంటే ఇక్కడ పాలస్తీనా మద్దతు గల ఉన్నటువంటి ఒక సైన్యం అని చెప్పొచ్చు అనమాట. పాలస్తీనా మద్దతు ఇస్తుంది మరి ఒక హమాస్ సంస్థకి.
పాలస్తీనా దేశం కూడా. మరి దీనికి మరి ఎందుకు ఇస్మాయిల్ హనియే ఎటు వెళ్ళాడంటే, ఇస్మాయిల్ హనియేని చంపేశారండి ఇటీవల కాలంలో. ఇస్మాయిల్ హనియేని చంపేయడం జరిగింది. ఎక్కడ చంపేశారు ఇస్మాయిల్ హనియేని అంటే ఇరాన్లో చంపేయడం జరిగింది. ఇరాన్ దేశ అధ్యక్షుడిగా నియమితులైనటువంటి మసౌద్ పెజియాష్కన్ అనేవారు ఇరాన్ అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగింది ఇబ్రాహిం రైసీ స్థానంలో. అలాంటి క్రమంలో ఈయన ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి ఇస్మాయిల్ హనియే అతని యొక్క రూమ్లో ఈ యొక్క ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి నిఘా సంస్థ అయినటువంటి మొసాద్ వాళ్ళు ఒక బాంబులు పెట్టి చంపేయడం జరిగిందనమాట. సో అలాంటి క్రమంలో మరి ఈ యొక్క హమాస్ సంస్థకి నూతన అధిపతిగా సంస్థ పొలిటికల్ బ్యూరో అధినేత సిన్వర్ నియమితులు కావడం జరిగింది. పూర్తి పేరు యాహా సిన్వర్. సో యాక్చువల్గా ఇస్మాయిల్ హనియే చాలా ఇంపార్టెంట్ పర్సన్ యాక్చువల్ హమాస్కు. ఎందుకోసం అంటే అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్ పైన ఆ దాడులకి ప్రధాన సూత్రధారి ఇస్మాయిల్ హనియే. అందుకోసమే మొసాద్ వాళ్ళు అలా చంపడం జరిగింది. సో మరి ఇతను కూడా ఇప్పుడు యాహా సిన్వర్ కూడా పొలిటికల్ బ్యూరో అధినేతగా మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో చూడాలి. ఎందుకోసం అంటే మొత్తానికైతే పశ్చిమాసియా దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ పశ్చిమాసియా దేశాల్లో మనకి ఇక్కడ పర్టికులర్గా ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా మధ్య ఏదైతే ఈ యుద్ధం అనేది చాలా దేశాలకు వ్యాప్తి చెందడం జరిగింది. ఎందుకోసం అంటే ఇక్కడ ఇజ్రాయెల్ కంటే అగ్రరాజ్యాలు పర్టికులర్గా అమెరికా లాంటి దేశం చాలా సపోర్ట్ చేస్తుంది. పాలస్తీనాకు సపోర్ట్గా నిలిచినటువంటి దేశాలు ఇక్కడ ఇరాన్ కానివ్వండి, లెబనాన్ కానివ్వండి, లేకపోతే యెమెన్ దేశాలు కూడా ఇక్కడ మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యం అనమాట. సో ఇప్పుడు ఒక యెమెన్ దేశానికి చెందినటువంటి హూతీ సంస్థ లేదా హౌతీ సంస్థ, సో ఇది కూడా మద్దతు ఇస్తుంది ఒక పాలస్తీనాకి. అండ్ లెబనాన్ దేశానికి చెందినటువంటి హిజ్బుల్లా సంస్థ లెబనాన్ దేశానికి చెందిన హిజ్బుల్లా సంస్థ కూడా సో మద్దతు ఇస్తున్న నేపథ్యం. అండ్ ఇరాన్ దేశానికి చెందినటువంటి IGRC మనకి ఇరాన్ గాడ్స్ రివల్యూషనరీ ఇరాన్ రివల్యూషనరీ గాడ్ కోర్ అని చెప్పేసి అంటాం. ఆ సంస్థ కూడా మద్దతు ఇస్తున్న నేపథ్యం అనమాట. సో మరి ఈ క్రమంలో దశాబ్దాల కాలం నుండి కూడా ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య సో గొడవలు జరుగుతూ ఉన్నాయి. బట్ అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్ పైన పాలస్తీనా దాడి జరిపింది, హమాస్ సంస్థ చేత దాడి జరిపిందంటే ఆ దాడిలో ప్రధాన సూత్రధారి ఎవరంటే ఇస్మాయిల్ హనియేని అనమాట. మరి ఏ పేరుతో దాడి జరిపిందంటే ఆపరేషన్ ఆల్ అక్సా ఫ్లడ్ లేదా ఆపరేషన్ ఆల్ అక్సా స్టామ్ అనే పేరుతో దాడి జరపడం జరిగిందనమాట. మరో విషయం ఈ సందర్భంగా గమనించాల్సిన అవసరం ఉంది ఏంటంటే, వెంటనే మళ్ళీ ఎప్పుడైతే మనకి ఇక్కడ పాలస్తీనా పైన ఇజ్రాయెల్ ఈ పేరుతో దాడి చేసిందో వెంటనే ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ చేత కాపాడబడింది ఇజ్రాయెల్ ప్రాంతం. పాలస్తీనా వాళ్ళు హమాస్ చేత 5,000 మిజైల్స్ చేసినా కూడా ఇజ్రాయెల్కి చెందిన సీడమ్ అనే వ్యవస్థ ద్వారా కాపాడబడ్డారు. వెంటనే ఇజ్రాయెల్ తేరుకొని ఏం చేసిందంటే ఆపరేషన్ ఐరన్ స్వాట్స్ అనే పేరుతో సో మనకి మనకి ఇజ్రాయెల్ ఏ దేశం పైన దాడి చేసిందంటే పాలస్తీనా ప్రాంతం పైన. పాలస్తీనా ఉన్నటువంటి ఏదైతే హమాస్ సంస్థ ఉందో హమాస్ ప్రాంతం పైన హమాస్ వారిపైన దాడి జరపడం జరుగుతూ ఉంది. ఇది కొనసాగుతూ ఉందన్నమాట ఇలాంటి క్రమం. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది గోల్డ్ ఎక్సలెన్స్ అండ్ స్టాండర్డ్స్ ఏర్పాటండి. ఎందుకోసం అంటే ఇక్కడ సో ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే బంగారం ధర చాలా విపరీతంగా పెరిగిపోయిందండి బంగారం. కానీ మొన్న రీసెంట్గా ఏమైందంటే బంగారం పైన ట్యాక్స్ తగ్గించారు కస్టమ్స్ సుంకాలన్నమాట మన 2024-25 సో కేంద్ర బడ్జెట్లో. ఆ క్రమంలో మరి దేశీయంగా పసిడి రంగంలో పసిడి అంటే గోల్డ్ అనమాట. ఈ రంగంలో ఒక కొత్త సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఏమని? ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది గోల్డ్ ఎక్సలెన్స్ అండ్ స్టాండర్డ్స్ అనే సంస్థ, IAGS అండి. ఇది మనకు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లండన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ప్రపంచ స్వర్ణ మండలి కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది అనమాట. మరి ఇందులో ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది గోల్డ్ ఎక్సలెన్స్ అండ్ స్టాండర్డ్స్ ఈ సంస్థలో ఎవరు ఉంటారు సభ్యులు, మరి ఎవరెవరు దీన్ని ప్రధాన పాత్ర పోషిస్తారంటే ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ అనే వాళ్ళు ఇందులో ఒక పాత్ర పోషిస్తారు వాళ్ళ యొక్క సభ్యులు. ఆల్ ఇండియా జెమ్స్ అంటారు, వజ్రాలు, జెమ్స్ అండ్ జ్యువెలరీ కౌన్సిల్ ఆఫ్ ది ఇండియా ఈ సంస్థ వాళ్ళు ఇందులో భాగస్వామ్యంగా ఉంటారు. జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ వాళ్ళు కూడా ఇందులో ఉండి మన భారతదేశంలో బంగారం సంబంధించినటువంటి స్టాండర్డ్స్ని ఇప్పుడు 22 క్యారెట్స్ అంటాం, 24 క్యారెట్స్ అంటాం, ఇలాంటి విషయంలో మరింతగా ప్రమాణాలు చేయబోతారు అనమాట. ఆల్రెడీ హాల్ మార్క్ పొందినటువంటి ఏవైతే హాల్ మార్క్ ఉంటుందో హాల్ మార్క్
ఉన్నటువంటి ఒక బంగారం ఆభరణాలు కొనే విషయంలో కానీ ఇవన్నీ కూడా వీళ్ళు సో ప్రభుత్వానికి సూచిస్తూ ఉంటారు, సలహాలు ఇస్తూ ఉంటారు అన్నమాట. ఇది ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది గోల్డ్ ఎక్సలెన్స్ అండ్ స్టాండర్డ్స్ అనే సంస్థ ఏర్పాటు విషయంలో ఉన్నటువంటి ఒక కరెంట్ అఫైర్ బిట్ అండి. సో ఒక కొత్త సంస్థ ఏర్పాటు చేసినప్పుడు అడిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇంక నెక్స్ట్ వచ్చేసి మనకి పోల్ వాల్ట్ అంటే ఒక కట్టెగా పెద్దగా ఉంటుంది, దానిపైన దాన్ని ఇట్లా కింద పెట్టేసి పైకి దూకుతారనమాట. ఇది ఇలా హై జంప్ లాగా ఉంటుంది, బట్ హై జంప్లో మనం డైరెక్ట్ దూకుతాం. ఇది కొంచెం ఇలా కట్టెలాగా ఉండి అట్లా బొంగులాగా ఉండి పైకి దూకుతాం. ఇది మనం పోల్ వాల్ట్ అంటాం, పోల్ లాగా ఉంటుంది అనమాట. ఈ పోల్ వాల్ట్లో స్వీడన్ దేశం చెందిన క్రీడాకారుడు అయినటువంటి ఆర్మాండ్ డూప్లటీస్, ఎవరండి ఆర్మాండ్ డూప్లటీస్ ఒక రికార్డు పొందడం జరిగింది. 9వ ప్రపంచ రికార్డు సాధించాడు. మొత్తం మీద ఓన్లీ ఒలింపిక్స్లో కాదు, ఇప్పుడు ఒలింపిక్స్లో మనకు ప్యారిస్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఒలింపిక్ క్రీడలు జరుగుతున్నాయి, 33 ఒలింపిక్ క్రీడలు. ఈ క్రీడల్లో మరి 6.25 మీటర్లు ఎత్తు ఎగిరాడు. ఈ పోల్ వాల్ట్ ద్వారా 6.25 కిలోమీటర్, అంటే దీన్ని ఇలా పెట్టేసి ఇలా 6.25 కిలోమీటర్లు ఎగిరి ఆ విధంగా సో ఒక రికార్డు సాధించడం జరిగింది అనమాట. ఇది తన రికార్డుని తనే బ్రేక్ చేసుకున్నాడు. గతంలో 6.24 ఉండే, ఇప్పుడు 6.25 మీటర్లు ఎత్తు ఎగరడం జరిగింది అనమాట వీరు. సో ఇది పోల్ వాల్ట్ యొక్క రికార్డు. పోల్ వాల్ట్లో ఒక ఆర్మాండ్ డూప్లటీస్ రికార్డు అనమాట. తద్వారా ఇతనికి స్వర్ణ పథకం సాధించడం జరిగింది 2024 ఒలింపిక్స్లో. కాబట్టి క్రీడాకారుడు వచ్చినప్పుడు ఆ ఏ క్రీడకు చెందినవారు, సాధించిన రికార్డు ఏంది, వచ్చిన ఏమైనా సంబంధించిన మెడల్ ఏంటి, అతను ఏ దేశానికి చెందినవాడు అనే అంశాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. ఒలింపిక్స్ 2024లో వినేష్ పోగట్కి పథకం ఖాయమైనట్టు మనకి ఈరోజు వార్తలు వచ్చినాయి. కానీ మనం ఇప్పుడు ఈ క్లాస్ చెప్పే నాటికి ఏంటంటే మరికొన్ని వార్తలు వచ్చాయన్నమాట. ఎందుకోసం అంటే వీరు ఒక 100 గ్రాములు ఎక్కువగా ఉన్నారు అని చెప్పేసి, అంటే వీరు 50 కిలోల విభాగంలో పోటీ పడుతున్నారు. 50 కిలోల విభాగంలో పోటీ పడుతున్నారు మన వినేష్ పొగటు. అయితే ఒక 100 గ్రాములు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో డిస్క్వాలిఫై అయ్యారు అనమాట అని చెప్పేసి మనకు న్యూస్లో ఉంది. బట్ ఒకటైతే ఘనత సాధించింది, ఒలింపిక్ చరిత్రలో ఫైనల్ చేరిన తొలి భారత మహిళా రెజ్లర్గా వీరు గుర్తించబడ్డారు. సెమీస్లో వీరు క్యూబా రెజ్లర్ అయినటువంటి గుజ్మన్ లోఫేజ్ను ఓడించడం ద్వారా ఫైనల్ చేరడం జరిగింది. కానీ వీరు నిర్ణీత బరువు కన్నా ఒక 100 గ్రాములు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి వారిని డిస్క్వాలిఫై చేయడం జరిగింది, అంటే అనర్హత వేటు వేయడం జరిగింది. సో ఒలింపిక్ సంఘం అనమాట. ఇది మనకి వినేష్ పోగట్కు సంబంధించిన విషయం అండి. మన భారత రెజ్లింగ్ దిగ్గజ క్రీడాకారిణి వినేష్ పోగట్. సో ఇటీవల కాలంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియా భారత రెజ్లింగ్ సంఘంలో సో మరి ఈ యొక్క సంబంధించిన రెజ్లింగ్ సమాఖ్య చాలా వివాదాస్పదమైంది. ఆ సంఘ అధ్యక్షుడైనటువంటి గతంలో పనిచేసిన బ్రిజ్ భూషణ్ సింగ్ పైన లైంగిక ఆరోపణలు రావడం జరిగింది. ఆ క్రమంలో వినేష్ పొగట్ గొప్ప పోరాటం చేయడానికి కూడా జరిగిందనమాట. సో బ్రిజ్ భూషణ్ సింగ్ పైన తర్వాత భారత రెజ్లింగ్ సమాఖ్యకి కొత్త అధ్యక్షుడు వచ్చాడు సంజయ్ సింగ్. కొన్నాళ్ళ పాటు ఒక భారత రెజ్లింగ్ సమాఖ్యను కూడా బహిష్కరించడం జరిగింది, అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య. ఇలాంటి క్రమంలో వినేష్ పొగట్ మరి ఇలా కావడం జరిగింది. సో వారు అంటే ఇక్కడ వారు మళ్ళీ రానున్నటువంటి జాతీయ అంతర్జాతీయ రెజ్లింగ్ క్రీడల్లో మరిన్ని పథకాలు సాధించాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఇప్పుడైతే డిస్క్వాలిఫై అయినట్టు విషయం అయితే తెలిసిందండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. భారత్ చుట్టూ అస్థిరత అని చెప్పేసి ఒక ప్రధానమైన వార్త ఒకటి మనకు రావడం జరిగిందండి ఆర్టికల్ రూపంలో. ఎందుకోసం అంటే భారతదేశానికి చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా, సో మీరు చూడండి భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో ఇక్కడ పాకిస్తాన్లో అస్థిరతనే ఉందండి. పాకిస్తాన్లో ఒక ఆర్థిక మాంద్యం, అంటే అంచుమించుగా అలాంటి పరిస్థితి, ఆర్థిక సంక్షోభం దిశలో ఉంది. అండ్ ఇక్కడ మయన్మార్ దేశంలో మళ్ళీ సైనిక పరిపాలన ఉంది అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా సైనిక పరిపాలన కొనసాగుతుంది. సైనిక పాలనలో ఇప్పుడు మహమ్మద్ యూనస్ను తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా నియమించుకోవడం జరిగింది. అండ్ శ్రీలంకలో కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం ద్వారా ఇప్పుడిప్పుడే భారత సాయంతో కోలుకుంటుంది. సో ఇలాంటి క్రమంలో భారత్ ఒక పెద్దన పాత్రను పోషించాలని చెప్పేసి ఆర్టికల్ ఉద్దేశం అనమాట. కాబట్టి సంక్షోభంలో కూరుకుపోయిన సరిహద్దు దేశాలు బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ కూడా అండి. సో మరి ఆఫ్ఘనిస్తాన్ దేశంలో కూడా 2021లో అక్కడ ఆఫ్ఘనిస్తాన్ ప్రజాప్రభుత్వాన్ని కూల్చేసి తాలిబాన్లు రావడం జరిగిందనమాట. సో అలాంటి క్రమం. సో ఇలా భారత్ చుట్టూ అస్థిరత ఉంది అనే విషయం పైన ప్రధానంగా ఒక వార్త అనేది రావడం జరిగింది. కాబట్టి సో ఈ నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. భారత్ ఈ క్రింది ఏ పొరుగు దేశంలో సైనిక పాలన ఉంది, ఈ ఆర్థిక సంక్షోభంలో ఏముంది, సో ఇలాంటి విషయాలపైన అడిగే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఈ ఆగస్టు 15, 2024 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS అని చెప్పేసి అంటాం. మరి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 08 అంటే 8వ ఉపగ్రహ ప్రయోగాన్ని చేయబోతున్నట్టు ప్రకటించడం జరిగిందనమాట. సో మరి
ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో మరి నుండి ఆ ప్రయోగ వేదిక నుండి SSLV D3 అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటాం. ఇది స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటే ఇది ఒక సమాచార రాకెట్ అనమాట. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఒక లాంచ్ వెహికల్ D3 నుండి ఈ ప్రయోగం చేయబోతున్నారు. దీని ఉద్దేశం ఏంటంటే విపత్తులని అధ్యయనం చేస్తుంది, పర్యావరణాన్ని, అగ్నిపర్వతాలపైన పర్యవేక్షణ చేయడానికి చేస్తుంది అనమాట. అందుకే దాన్ని EOS అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అని చెప్పి అంటాం. ఇందులో 3 పరికరాలు ఉన్నాయండి. 3 పరికరాలు అంటే 3 పేలోడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇక్కడ EOIR ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్ ఉందండి. ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ అంటే పరారుణ సంబంధించినటువంటి కిరణాలను అధ్యయనం చేయడం. అండ్ GNSSR అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ రిఫ్లెక్టోమెట్రీ పేలోడ్, ఇది ఒక పేలోడ్ ఉందండి. ఓకే, GNSSR. అండ్ SICUV ఒక డోసిమీటర్ అని చెప్పేసి మరో పరికరం ఉందండి. ఇట్లా మొత్తం కూడా 3 పేలోడ్స్ని ఇది తీసుకెళ్తుంది. ఈ EOS 08 అనే ఉపగ్రహం అనమాట. సో ఇది మరి ఇక్కడ ఏ రోజు ప్రయోగిస్తున్నారు, ఏంటి ఉద్దేశం, అందులో ఉన్న పేలోడ్స్ ఏంటి, ప్రతి అంశం కూడా ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ది ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్ అండి. పూర్తిగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కేంద్ర అటవీ పర్యావరణ వాతావరణ మార్పుల శాఖ అండి. వాతావరణ మార్పుల శాఖ. ఇలా ఒక్కోసారి అడిగే అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం ఒక ఎగ్జామ్లో అడిగిండు, మన కేంద్ర ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ పూర్తి పేరు ఏం పేరున్నాడు. కేంద్ర ఆరోగ్య శాఖ పూర్తి పేరు ఏంటంటే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అండి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అని చెప్పేసి అంటాం. అలా అడుగుతున్న నేపథ్యం ఉంటుంది. ప్రజెంట్ మరి కేంద్ర అటవీ శాఖ పూర్తి పేరు ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ది ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్ అండి. దీని ప్రజెంట్ మంత్రి వచ్చేసి భూపేంద్ర యాదవ్. సో వీరు ప్రకటించారు పార్లమెంట్లో. ఏమని ప్రకటించడం జరిగిందంటే, సో ఇక్కడ కేరళలోని చులనూరు అండ్ కర్ణాటకలోని ఆదిచుంచనగిరి, ఈ 2 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అంటే అక్కడ మనకి అభయారణ్యాలు ఉన్నాయన్నమాట. ఆ అభయారణ్యాలను ఇప్పుడు ఎలా ప్రకటించడం జరిగిందంటే నెమళ్ళ అభయారణ్యాలుగా అంటే పికాక్స్ శాంక్చురీస్గా ప్రకటించడం జరిగింది. పికాక్ శాంక్చురీస్. సో గుర్తుపెట్టుకోండి, మన భారతదేశంలో పికాక్ శాంక్చురీస్ని ఇటీవల ఎక్కడ ప్రకటించారు అని చెప్తే 2 ఉంటాయి. ఒకటి కేరళలోని చూలనూరు అండ్ కర్ణాటకలోని ఆదిచుంచనగిరి. ఇది కేరళలోని చూలనూరు అనేది ఎక్కడ ఉంటుందంటే మనకి ఈ మాండ్యా ప్రాంతంలో ఉంటుంది. మాండ్యా ప్రాంతంలో ఉంటుంది. సో మరి ఇది ఒక ఆదిచుంచనగిరి అండ్ చూలనూరు నెమళ్ళ అభయారణ్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి చెప్పడం జరిగిందనమాట. మరొక విషయం గమనించాలి, మనకు నెమలి అనేది పావో క్రిస్టేటస్, నెమలి యొక్క శాస్త్రీయ నామం. అంటే ద్వినామీకరణ ప్రకారము కర్నల్స్ లినియస్ సిస్టమినియాచుర పుస్తకం ప్రకారం అయితే ఒక జాతి ప్రజాతులు ఉంటున్న క్రమంలో దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి పావో క్రిస్టేటస్ అండి, నెమలి యొక్క శాస్త్రీయ నామం. మరి ఒక నెమలి జాతీయ పక్షి అండి, మనకి జాతీయ పక్షి కూడా ప్రకటించబడింది. సో మనకి 1963లోనే జాతీయ పక్షిగా నెమలిని ప్రకటించడం జరిగింది. అధికారికంగా 1964 నుండి మనం జాతీయ పక్షి కాదని గుర్తించడం జరుగుతున్న క్రమం అనమాట. ఇదండి మనకి. ఓకేనా. సో ఎక్కడ ప్రకటించారు, అభయారణ్యాలు ఏంటి, ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి August 7, 2024 ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి.